నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి సురక్షితంగా వాహనాలను నడపాలని ఏసీపీ వాసాల సతీష్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో జాతీయ రోడ్డు భద్రతా మాసం సందర్భంగా లోకల్ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై ఏసీపీ సతీష్ అవగాహన సమావేశం నిర్వహించారు. గడిచిన 1 సంవత్సరంలోనే జరిగిన రోడ్డు ప్రమాదాలలో 1,70,000 మంది వరకు మరణించగా మరో 4,30,000 మందికి పైగా గాయాల పాలయ్యారని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపాలని, రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం కాకూడదని అన్నారు. ఏమరపాటుగా చేసే ప్రమాదం వల్ల, తప్పిదం వల్ల జరిగే ప్రమాదాలతో ప్రమాదం బారిన పడిన వ్యక్తుల కుటుంబాలు ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, అది మన కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీ విషయంలో ఉన్న సమస్యను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి దాంతోపాటు మిగతా సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని అన్నారు. ఇట్టి పరిస్థితులలో అజాగ్రత్తగా వాహనాలు నడపరాదని సూచించారు. మెరగని ప్రయాణమే మేలన్నో, బ్రతకడానికై డ్రైవింగ్ చేయరమాయన్నా. అవనిలోన మన ప్రాణం గొప్పది రోరన్నో, బ్రతుకు విలువను తెలుసుకొని రోడెక్కన్నా. ట్రాఫిక్ నియమం మానవ రక్ష, అది తెలుసుకోకుంటే నీ బలి శిక్ష. అపాయమెరగని ప్రయాణమే మేలన్నో, బ్రతకడానికై డ్రైవింగ్ చేయరమాయన్నా. రోడ్డు మీదనే డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోనులో బిజీ ఉంటారు. ఎయిర్ ఫోన్లతో చెవులను మూసి ప్రమాదాలను తెచ్చుకుంటారు. ఎడమ చేతేమో ఫోను వదలదు, ఒంటి చేతితో స్టీరింగ్ తిప్పలు. ఫోను మాటలలో మునిగిపోతారు, డ్రైవింగ్ ధ్యాసను మర్చిపోతారు. భుజము చెవులకు హత్తుకుంటారు, చెవులకు హత్తుకుంటారు, క్షణముల ప్రాణం తీసుకుంటారు. అపాయమెరగని ప్రయాణమే మేలన్నో, బ్రతకడానికై డ్రైవింగ్ చేయరమాయన్నా. బ్రేక్ మీద ఓడడానికి తెల, క్లచ్ పట్టుకొని తెల, అన్ని తెలియాల. కాయలు తప్పితే ఏమవుతుంది? ఏమరపాట ఒక క్షణం సరిపోతుంది, అరక్షణం చాలు ఏదైనా జరగడానికి. దయచేసి అందరికి చెప్తున్నాను, ఫస్ట్ మన సేఫ్టీ ముఖ్యం, మన ఫ్యామిలీ ముఖ్యం. మనం సేఫ్టీగా ఉన్నాం, మన ఫ్యామిలీని గురించి ఆలోచించినామంటే అట్లాంటి డ్రైవర్ ఎవ్వరు కూడా యాక్సిడెంట్ చేయరు. దుందుడుతనం ఉంటుంది మన వాళ్ళకి. పిల్లలకి చెప్తున్నా, కొంచెం యంగ్ పిల్లలు అన్నారు, సందు ఉంటుంది, ఎదురుగా ఒక కారు వస్తుంటుంది, లారీ వస్తుంటుంది, పోవచ్చులే అని చెప్పేసి నీ బండి మీద నీకు నమ్మకం ఉంటుంది డ్రైవింగ్ మీద. కానీ నువ్వు అనుకున్నంత స్పీడ్గా నువ్వు వేసిన గేర్కి ఆ స్పీడ్లో ఎదురుగా వెహికల్ను వచ్చేంతలో నువ్వు వెళ్ళేటువంటి డిస్టెన్స్ నీకు జడ్జిమెంట్ రాకపోవచ్చు. నువ్వు వచ్చి 40 స్పీడ్లో వెళ్ళిపోతే ఆ ముందున్న వెహికల్ కంటే ముందు వెళ్ళిపోయి నేను సైడ్ తీసుకొని వాళ్ళ వెనకాల ముందర ఓటేకేసిపోవచ్చు అనుకుంటావు. కానీ ఆ బండి, నీ బండి కూడా నువ్వు అనుకున్న స్పీడ్లో పోకపోతే ఏమవుతుంది? ఎదురుగా వచ్చే వెహికల్ గుర్తుంది, ఫ్యాటల్ యాక్సిడెంట్ అవుతుంది. నీతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఎప్పుడు కూడా దుందుడుకుతనము, నిర్లక్ష్యము ఏం కాదులే పోతుంది
అనేది పెట్టకండి. వెహికల్ను ఆల్వేస్ సాధ్యమైనంత వరకు ఎప్పుడు కండిషన్లో ఉంచుకోండి. మీకు అదే దేవుడు. నాకు యూనిఫామ్ దేవుడు, మీకు ఆటో దేవుడు. ఎవరి వృత్తి వాళ్ళకి దేవుడు. ఇందాక సార్ చెప్తున్నాడు ఫ్రెష్గా ఉండండి అంటే ఉద్దేశం ఏంటంటే, ఫ్రెష్గా ఉండడం మన ఉద్దేశం ఏంటంటే మనం దాన్ని గౌరవిస్తున్నట్టు. ఇప్పుడు ఇందాక చెప్పినాడు తను కూడా, యూనిఫామ్ అంటే ఏం లేదమ్మా, పైన ఒక కాకి చొక్కా వేసుకుంటే నిజంగా కూడానమ్మా, నేను ఎస్ఐగా 30 ఏళ్ళు అవుతుందమ్మా సర్వీస్లోకి వచ్చి, 30 years అవుతుంది నా 1995 బ్యాచ్. నిజంగా కూడా తెలియకుండా మీరు పైన ఒక కాకి చొక్కా వేసుకున్నారు, మాకు తెలియకుండా గౌరవం వస్తుంది. ఏమయ్యా అంటారు, లేకపోతే రఫ్గా మాట్లాడతారు. ఏమయ్యా ఎందుకంటే సార్ కొంచెం మిస్ అయ్యింది సార్, కొంచెం ఎందుకంటే ఎట్లా పోతున్నావు స్పీడ్గా అన్నా అనుకో, సార్ చూడనంటే ఏసీ అతను కూడా ఫైన్ వేసి అతను కూడా కొంచెం ఆలోచిస్తాడు. అరే పోవాయి అంటే ఆయన ఫస్ట్ నువ్వు కనబడుతున్నావు, నువ్వు యూనిఫామ్గా కనబడుతున్నావు, నువ్వు పద్ధతి పాటిస్తున్నావు, ఏదో జరిగిందిలే అని ఇంకోసారి అయితే మాత్రం పట్టుకుంటాను జాగ్రత్త అని హెచ్చరించి పంపిస్తారు. అదే నువ్వు 3 గుండెలు తీసేసినావు, నోటిన పానేస్తున్నావు, నీ పక్కన ఇటు పక్కన ఒక అమ్మాయి ఇటు పక్క అబ్బాయి కూర్చున్నాడు, నీ హ్యాండ్ డ్రైవింగ్ కూడా కదలదు, నువ్వేం మాట్లాడినా ఆఫీసర్ వింటాడా? అస్సలే వినడు. పైకి వెళ్ళి దొరకబట్టి ఇంకో 2 ఫైన్లు ఇంకేమైనా ఉన్నాయా, నీకు షర్టు లేదు ఒకటి, హై స్పీడ్ నడుపుతున్నావు ఒకటి, లైసెన్స్ అనేది మన ఇన్సూరెన్స్ ఇయ్యు ఇంకొకటి, ఇవన్నీ కలిపి తడిసి మోపెడతారు. నువ్వు సంపాదించుకున్న వారం రోజుల సంపాదన పోతుంది. మమ్మల్ని తిట్టుకుంటూ పోతారు, మీరు మానసికంగా బాధపడిపోతారు, ఇంటికాడ డబ్బులు ఇచ్చుకోలేరు. మనందరం కూడా మధ్యతరగతి వాళ్ళము, బిలో మధ్యతరగతి వాళ్ళం. నేను కూడా అంతే, అందరం కూడా మధ్యతరగతులు బిలో మధ్యతరగతి. మనం పని చేసుకుంటే మనకు లైఫ్ గడుస్తుంది. పని చేయలేదనుకోండి, ఒక్కలెక్కో 2 నెలలు 3 నెలల దాకా నడకపోయినా నడుస్తుంది, కానీ 3 నెలల తర్వాత ఖచ్చితంగా దిక్కు చూడాల్సిందేనా? కనుక ప్రతిదాన్ని మైండ్లో పెట్టుకోండి. ఈ సేఫ్టీ ఉద్దేశం కూడా మిమ్మల్ని అందరినీ ఇవన్నీ మీకు తెలిసినాయి. పరిమితి మించి నడిపితే కష్టమే, రైట్? దీంట్లో రాంగ్ రూట్ పోయినా కానీ ఎదురుగా ఎక్స్పెక్ట్ చేయడు కదా, ఎదురుగా వచ్చినాడు, అట్లయినా కష్టమే. సీట్ బెల్ట్ అంటే మీకు అది లేదు, హెల్మెట్ కూడా బైకులు నడపడం లేదు. అలాగే మీ అందరికి బైకులు కూడా ఉంటాయి, సైకిల్ మోటార్లు ఉంటాయి, చాలా మందికి కూడా ఉంటాయి పర్సనల్ వెహికల్స్. పిల్లలకి ఎవరికి ఇవ్వకండి, చిన్న పిల్లలకి. ఇంతకుముందు చట్టంలో ఏంటంటే పట్టుకునేది ఏదో ఫైనాన్స్ పంపించేది, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలు మైనర్లకు కానీ బైక్ ఇస్తే ఓనర్ ఆఫ్ ద వెహికల్ తండ్రి మీద కేసు అవుతుంది. రీసెంట్గా మొన్న హైదరాబాద్ లోపల తల్లి పేరు మీద ఉంది బైక్, తల్లిని అరెస్ట్ చేశారు. పాప మా ఇంట్లో ఉంటుంది, ఏదో అవసరాల కోసం బండి తీసుకుంటుంది, పోతుంది, చిన్న పనులు తీసుకొని వస్తుంది. వాళ్ళ కొడుకు తీసుకొని పోయినాడు, యాక్సిడెంట్ చేసినాడు, వాడు చచ్చాడు. ఈమెను కూడా అరెస్ట్ చేశారు, ఇంట్లో ఉన్న ఈమెను కూడా. అవసరమా? సో పిల్లలకు కూడా వెహికల్స్ జాగ్రత్తగా చూడండి, ఇవ్వద్దు. ప్రతి వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇందాక తను చెప్తున్నారు 10th క్లాస్ లేకపోతే ఇవ్వట్లేదని. నాకు కూడా అవేర్నెస్ లేదు దీని మీద, అంత గతంలో మాట విన్నాను, కానీ కాకపోతే తర్వాత ఇచ్చినట్టు విన్నాను. ఒకసారి నేను కూడా కనుక్కుంటా, అట్లా అంటుంటే గిట్ట నేను కూడా ఎంఏ గారితో మాట్లాడతాను, ఆర్టీఐ గారితో మాట్లాడతాను, నేను కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాను. ఇన్సూరెన్స్ పెట్టుకోండి. ఇన్సూరెన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే, సరే ఏమరపాటుగా జరిగింది, ఇన్ని చెప్పుకున్నా కానీ ఒక్కోసారి జరగడానికి అవకాశం ఉంటుంది కనుక జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ మనకు లైఫ్ ఇస్తుంది. ఎవరైనా కానీ లక్షాధికారి కోట్ల రూపాయలు ఉండను కాక హాస్పిటల్కి అయితే ఏం చేస్తారు డాక్టర్లు, వాళ్ళు అనుకుంటే బిచ్చగాని చేసి పంపిస్తారు. నిజం, అవునా? మన దగ్గర 20 లక్షలు ఉంది, నాకేం 50 పొలం, 2 ఎకరాల పొలం ఉంది, తీసి పడుతుంది, 50 లక్షలు వస్తుంది, గౌరవాల మొఖాన్ని ఉంది, ₹1 కోటి వస్తుంటే ₹1 లెక్క కాదు, బిచ్చగాని చేసి పంపిస్తాడు ఇంటికి పంపించినప్పుడు. ఎందుకు బతికేవరా అనుకుంటాం మనం, వచ్చినాక ఇంటికి వచ్చినాక. ఇంట్లో పిల్లలు కూడా తిడతారు, నీ అమ్మ ఉన్నది నాశనం చేసినావు, అదన్నా ఉంటేదని వేసుకుని పొరపాల బతురు, నువ్వు కాలాలు చనిపోయినారు. 4,33,000 పైచిలుకు వ్యక్తులు సివియర్గా ఇంజూర్ అయినారు. అంటే ఆల్ టుగెదర్ 6 లక్షల మందికి ఎఫెక్ట్ అయింది ఒక్క సంవత్సరంలోనే. అంటే 6 సంవత్సరాల మందితో పోలేదు అది. ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తికి అయితే ఏమవుతుంది, ఫ్యామిలీ మొత్తానికి ఎఫెక్ట్ ఇస్తుంది. వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యది, వాళ్ళ తల్లిదండ్రులది, వాళ్ళ పిల్లలది లైఫ్ మొత్తం చేంజ్. తెల్లవారి నుండి వాళ్ళ ఇంట్లో అందరు ఆడపిల్లలు చదువుకొని ఉండవచ్చు, చదువుకోకపోవచ్చు, ఎదిగిన పిల్లలు ఉండవచ్చు, వాళ్ళ చదువులేంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, రోడ్డు మీదకి వచ్చేస్తారు. అవునా? ప్రతి వాళ్ళది ఇదే పరిస్థితి. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిడెంట్ ఎందుకు జరుగుతుంది చెప్పగలరా? మనం ఎవరైనా చెప్తారా? ఇంతమంది ఉన్నారు రోడ్డు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఎక్స్పీరియన్స్? 10-15 నుంచి నడుపుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, 10 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి. అవునా? రోడ్ యాక్సిడెంట్ 4 విధాలుగా జరుగుతుంది, 4 types. ఒకటేమో హ్యూమన్ డిఫెక్ట్, మన తప్పిదం, మన నిర్లక్ష్యం, మన దుందుడుకుతనం,
ఏం కాదులే అనుకోవడము, ఇతరత్ర కారణాలు. అంటే మన వల్లనే జరుగుతుంది, తెలుస్తుంది యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇది మన తప్పని. ఇంకొకటి మెకానికల్ డిఫెక్ట్, మన బండి ప్రాబ్లం, మన టైర్ పంచర్ అవుతుందచ్చు, మన బ్రేక్ సడన్గా పడకపోవచ్చు, ఇంజన్లో ఏదన్నా ప్రాబ్లం ఉండి సడన్గా మనం వేసిన గేర్కు సరైన స్పీడ్ పోకపోవడం వల్ల ఎదురుగా వచ్చిన వాడితోని ఆ టైంలో ఆ డిసిషన్ కరెక్ట్గా రాకపోవడంతో వచ్చి తగలడం. 3. ఇంకొకటి ఏమవుతుంది, అవతలి వాడి తప్పితం. సేమ్ ఇవే, మళ్ళీ ఇవే 3 ఉంటాయి. అవతలి వాడి తప్పితం వల్ల ఈ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ఫస్ట్ హ్యూమన్ డిఫెక్ట్లో ఏముంటాయి ప్రాబ్లమ్స్, మన నిర్లక్ష్య ధోరణి ఉంటుంది. ఎట్లా ఉంటామంటే మనం అందరం, ఇప్పుడు నేను కూడా అనుకుంటాను, మన వాళ్ళు చాలా మంది అంటారు, అరే 15 ఏళ్ళేరా ఒక్క యాక్సిడెంట్ కూడా వేయలేదు నేను. అట్లా ఎప్పుడు అనుకోవద్దండి. ప్రతిరోజు ఏ క్షణాన్ని యాక్సిడెంట్ ఈజ్ అన్ యాక్సిడెంట్. ఆ క్షణంలో ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఏ ఒక్కళ్ళు కూడా యాక్సిడెంట్ కావాలని యాక్సిడెంట్ చేస్తామని ఎవరు ఇంట్లోంచి బయటకెళ్ళారు. అది జరిగిపోతుంది, దాన్నే యాక్సిడెంట్. దానికి ఎక్స్క్యూజ్ ఏం లేదు, జరిగింది జరిగిపోయింది. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చేసి ఇది హ్యూమన్ డిఫెక్టా, మెకానికల్ డిఫెక్టా. ఇంకొకటి ఉంది, రోడ్ ఇంజనీరింగ్ ప్రాబ్లం కూడా ఉంది. 3rd పాయింట్ మీరు నేను మర్చిపోయి, మీరు అడగలేదు. 3rd పాయింట్ రోడ్ ఇంజనీరింగ్. రోడ్ ఇంజనీరింగ్ ఏమవుతుంది, రోడ్ ఇరికైన రోడ్ ఉండడము, రోడ్ మధ్య గుంతలు ఉండడము, సైడ్ బర్మింగ్ పోవడము, మీ వెహికల్ ఏదో సడన్గా తీసుకుంటారు పోవడం వల్ల కంట్రోల్ కాకుండా. రోడ్ ఇంజనీరింగ్ వల్ల ఒక్కొక్కసారి కూడా 60 స్పీడ్లో పోయేటప్పుడు కూడా కర్వ్ ఉంటుంది. ఆ 60 స్పీడ్ను కూడా కవర్ చేయలేనటువంటి కర్వ్స్ కూడా ఉన్నాయి. మన దగ్గర తక్కువ అనుకోండి. ఇక్కడ కొన్ని చోట్ల లోపల హైవేల మీద అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన దగ్గర చిన్న రోడ్లు, మన స్పీడ్ కూడా 30-40 కంటే ఎక్కువ ఉండదు. ఓకేనా? సో దట్ జాగ్రత్తగా నడపండి. నడిపేటప్పుడు ఇప్పుడు మీ సార్ చెప్పాడు, అన్ని విషయాలు చెప్పాడు, ఇన్సూరెన్స్ గురించి మాట్లాడాడు, డ్రైవింగ్ లైసెన్స్ గురించి. నేను ఇవి చెప్పదలుచుకోలేదు. ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు మన భార్య పిల్లల్ని గుర్తు చేసుకుందాం. మనం సేఫ్గా ఇంటికి వస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అదేవిధంగా మనం సేఫ్గా నడిపితే మీతో పాటు మీరు ఎవరినైతే తీసుకుపోతున్న ప్రయాణికులు వాళ్ళు సేఫ్గా ఉంటారు. ఒక రకంగా డ్రైవర్, ఎనీ డ్రైవర్ ఒక రకంగా దేవుడే. ఇప్పుడు నా డ్రైవర్ నన్ను చక్కగా తీసుకపోతే నా పరిస్థితి ఏంటి? నేను కారులో కూర్చుంటే ఏదో పనులు పడుకుంటాను, తీసుకెళ్తే నాకు గుద్దుతుంది, నా పరిస్థితి ఏంటి? గుద్దకుండా తీసుకపోతే మంచివాడు దేవుడు అంటే కదా నాకు. లిటరల్గా అంతేనమ్మా. అంటే అతను కనుక తప్పిదం చేస్తే నాది ఏముండదు అలా ఫాల్ట్, నేను పోతాను. నా ఫ్యామిలీ ఏం కావాలా? రోడ్డుకి వచ్చినట్టేనా? సో దట్ మనకు చాలా గురుతరమైన బాధ్యత ఉంది, జాగ్రత్తగా నడుపుదాం ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు. ఇంకొకటి, యాక్సిడెంట్ అయిపోతే డబ్బులు ప్రాబ్లం, హాస్పిటల్ ప్రాబ్లం, ప్లస్ దాని తర్వాత చాలామందికి పర్మనెంట్ అంగవైకల్యం వస్తుంది. కాలు, చేతో, కన్ను ఏది పోతో తెలియదు. జీవితకాలం బ్రతికి ఉన్నన్ని రోజులు మనకు కష్టం, మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా కష్టం. ఒక్క క్షణం దుందుడుకుతనం వదిలేద్దాం, జాగ్రత్త నడుపుదాం. ఇంకొకటి, మన వాళ్ళు చాలామంది తాగడం అనేది తెలంగాణలో కూడా ఉంది. నేను కాదంటలేను, దాన్ని మిమ్మల్ని మానమంటలేను. మానమంటే వినేసి నవ్వుకుంటూ పోతారు ఇక్కడి నుంచి, ఇవన్నీ ముచ్చట్లు చెప్పినాడు సార్ వైఐటియా కాదు. తాగితే ఏదైనా కానమ్మా సంతోషం కోసం తాగుతారు. తాగడాన్ని మీరు ఎంజాయ్ చేయండి, కానీ తాగిన తర్వాత మిమ్మల్ని మీరు రోడ్డు అడ్డదిడ్డంగా నడుచుకుంటూ కాయలు తప్పితే పక్క పొంటోడు మిమ్మల్ని చూసి నవ్వుకుంటూ ఎంజాయ్ చేయొద్దు. అర్థమైందా? తాగడం మీరు ఎంజాయ్ చేసిన సంతోషం, కానీ తాగిన తర్వాత మీరు అడ్డదిడ్డంగా నడుస్తూ సొలుగుతుంటే పక్క పొంటోడు చూసినవారా, రాజుగాడు చూసినవారా ఎట్లా పోతున్నాడు అని నవ్విండి అనుకో, అంతకన్నా షేమ్ఫుల్ ఏం లేదు. అంటే మన కంట్రోల్ తప్పుతున్నాం అన్నట్టు. తాగిన తర్వాత ఎప్పుడు కానీ, ఇప్పుడు నేను ఉన్నానండి, యూనిఫామ్ వేసుకున్నాను, నేను కూడా చిన్న చిత్తుకి ఎప్పుడో వారంలో 10 రోజులకు ఒకసారి రమ్మంటే రాత్రిపూట 10 తర్వాతనో నేను యూనిఫామ్ వేసేది లేదు అనుకుంటే తప్ప వేసుకోవద్దు. ఎందుకంటే ఇది నాకు అన్నం పెడుతుంది, ఈ యూనిఫామ్ నాకు అన్నం పెడుతోంది, నాకు దేవునితో సమానం. తాగేసి తడిపేసి యూనిఫామ్ వేసుకుని దీనికి గౌరవం ఇచ్చినట్టు కాదు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఎవరైనా తాగేసి గుళ్ళకు పోయిన వాళ్ళు ఉంటారా? ఎవ్వరు పోరు. నీకు ఎవరు చెప్పలేదు, కానీ నీకు ఫీలింగ్ ఉన్నది గుళ్ళకు పోదని. మన వృత్తి కూడా దైవంతో సమానం. యూనిఫామ్ వేసుకోవద్దు. బండి పట్టకండి, తాగినామంటే బండి పట్టకండి. అది తాగడం, ఇప్పుడు రాత్రి 10 తర్వాత తాగినరు, ఇంటికాడ పడుకుంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళేది లేదు, ఓకే, ఎంతో కొంచెం తీసుకున్నారు. తాగడం మంచిదని చెప్పట్లేదు, కానీ తాగడం అలవాటు అయిన వాళ్ళతో నేను మాన్పించలేను. నేను గౌతమ బుద్ధుని కాదు, ఉన్న పరంగా నేను ఇప్పుడు మేము మాట్లాడినా అనుకో, తాగుడు మానేయండి అని చెప్పి నేను పెద్ద మీకు చెప్పినా అనుకో, ఇలా ఏ ఒక్కరు కూడా వినరు, నాకు ఆ విషయం తెలుసు.
ఏదైనా కానీ మన కంట్రోల్లో ఉండాలి. ప్రతిదీ మన చెప్పు చేతుల్లో ఉండాలా. మనం ఎలా ఉన్నామో అంటే నువ్వు రేపు బండి తీసినావు, బండి తీసినప్పుడు గేర్ వేస్తున్నావా లేదా, నీకు ఆటోమేటిక్గా నీ సెన్సెస్ లోపల క్లచ్ పట్టుకోవడం తెలవాలా, కాలు మీదకి బ్రేక్ మీద ఓడడం తెలవాలా, క్లచ్ పట్టుకోవడం తెలవాలి, అన్నీ తెలియాలా. కాయలు తప్పితే ఏమవుతుంది? ఏ మరపాఠం ఒక క్షణం సరిపోతుంది, అరక్షణం చాలు ఏదైనా జరగడానికి. దయచేసి అందరూ చెప్తున్నాను, ఫస్ట్ మన సేఫ్టీ ముఖ్యం, మన ఫ్యామిలీ ముఖ్యం. మనం సేఫ్టీగా ఉన్నాం, మన ఫ్యామిలీని గురించి ఆలోచించినామంటే అట్లాంటి డ్రైవర్ ఎవ్వరు కూడా యాక్సిడెంట్ చేయరు. దుందుడుతనం ఉంటుంది మన వాళ్ళకి. పిల్లలకి చెప్తున్నారు, కొంచెం యంగ్ పిల్లలు అన్నారు, సందు ఉంటుంది, ఎదురుగా ఒక కారు వస్తుంటుంది, లారీ వస్తుంటుంది, పోవచ్చులే అని చెప్పేసి నీ బండి మీద నీకు నమ్మకూడదు డ్రైవింగ్ మీద. కానీ